మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పడకేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు కూడా కరువయ్యారు. నెల్లూరు జిల్లా రావూరు మండలం గుండవోలు ప్రభుత్వ పాఠశాలకు 4 నెలలుగా ఉపాధ్యాయులు రావడం లేదు. ప్రతిరోజు విద్యార్థులు మాత్రం స్కూల్కు వచ్చి వెళ్తున్నారు. ఈ విషయమై పలుసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. వారు స్పందించకపోవడంతో ఆగ్రహించిన వారు స్కూల్కు తాళం వేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు లేని స్కూల్ మాకొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ 3 నెలల పై నుంచి సారోళ్ళు ఏం రావటం లేదు. మేము ఇక్కడ పిల్లకాయలని ఛార్జీలు పెట్టి పంపించుకుంటున్నాము. సారోళ్ళు ఏం రావటం లేదు. పిల్లకాయలు వస్తున్నారు, మళ్ళీ ఇళ్ళకి వస్తున్నారు. అందుకని మేము వచ్చి చైర్మన్ నేను వచ్చి తాళం వేస్తాం. పోతే గత 3 నెలల నుంచి స్కూల్ ఓపెన్ చేశారు, కానీ పిల్లకాయలు వస్తున్నారు. మధ్యాహ్నం అన్నం చేసుకుని టీచర్స్ ఎవరు రావడం లేదు. ఎంఏ గారు ఒకసారి కంప్లైంట్ చేశాము, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అలాగే జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ రెస్పాండ్ చేయాలని, మాకు త్వరగా అతి త్వరలో టీచర్స్ రావాలని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కొత్తగుంటూరు నుంచి మేము పిల్లల్ని అయితే అక్కడ ఛార్జీలు ఇచ్చి పంపిస్తున్నాము. అయినా కానీ ఇక్కడ ఐఓర్లు అయితే రావటం లేదు. అయినా కానీ పిల్లలకి అయితే చదువు రావట్లేదు, ఐఓర్లు అయితే అసలు రావట్లేదు. ఎందుకో కానీ ఈ మాటలైనా విని మాకు పిల్లలకి ఐఓర్లు పంపించాలని మనం చేసుకుంటున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, స్కూల్లో అసలు టీచర్ రావడం లేదు, గత కొన్ని నెలలుగా టీచర్ లేనప్పటికీ కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ కూడా తాళం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై విద్యాశాఖ అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు? సిద్ధు, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ యొక్క అసమర్థ పరిపాలనకు అద్దం పట్టేటువంటి సంఘటన నెల్లూరు జిల్లాకు సంబంధించి రాపూర్ మండలంలో గుడువోలులోని ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. ఏదైతే రాపూర్ మండలంలో ఉండేటువంటి గుడువోలు ప్రభుత్వ పాఠశాలలో గడిచిన 4 నెలలుగా కూడా టీచర్స్ ఎవరు కూడా రావడం లేదు. విద్యార్థులు కేవలం వచ్చి స్కూల్లో కూర్చొని వెళ్లిపోయేటువంటి సంఘటన జరుగుతుంది అని చెప్పి కూడా పలుమార్లు విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎంఈఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, కలెక్టరేట్ లో కూడా ఫిర్యాదులు అందించాము. అయినప్పటికీ కూడా ఎటువంటి మార్పు లేదు. ఉపాధ్యాయులను నియమించడంలో పూర్తిగా కూడా ప్రభుత్వం విఫలమైంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా దీనిపైన ఏమాత్రం చొరవ చూపట్లేదు అని చెప్పి కూడా తల్లిదండ్రులు ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఇవాళ ఉదయం స్కూల్ కి స్వయంగా విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులే తాళాలు వేసి మరి నిరసన ఆందోళన వ్యక్తం చేసినటువంటి సంఘటన వెలుగు చూసింది. అయితే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించకపోతే స్కూల్ ని శాశ్వతంగా మూసివేయండి, ఇలాంటి స్కూలు ఉపాధ్యాయులు లేనటువంటి స్కూల్ మాకు వద్దు, అదేవిధంగా తామంతా కూడా వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి గిరిజన వాసులము, గిరిజన బిడ్డలైన తమ బిడ్డలకి సరైనటువంటి విద్య అందించలేనటువంటి ఈ విద్యాశాఖ మంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు పనిచేసి తమకేం లాభం అంటూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రము రాపూర్ మండలంలోని గుడివోలు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విషయంలో తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఆ విధంగా అర్థమవుతుంది. సిద్ధు. ఓకే లోకేష్.